శక్తివంతమైనటువంటి మాటలను మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం. లూకా సువార్త 14వ అధ్యాయం 25 నుంచి 27 వరకు మనము కొన్ని మాటలు చూద్దాం. యేసు జనసమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు. మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపనేడులా వాడు నా శిష్యుడు కానేరుడు. చిన్న ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించిన వాడా, ఈ పునరుద్ధానపు దినమందు రాత్రికాలపు ప్రార్థనను కూడా మాకు ఇచ్చినందుకు స్తోత్రం. కొద్ది నిమిషములు నీ వాక్య ధ్యానములో మా జీవితాలను తండ్రి పరీక్షించుకొనుటకును, నీ కొరకు మేము ఫలించుటకును, ఆత్మీయ శక్తిని బలమును మాకు ప్రసాదింపచేస్తురమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనకందరికీ కూడా ప్రాథమికంగా గుర్తుండాల్సినటువంటి ఒక మంచి మాట ఇది. అందరిలో ఇంకా బాగా మనం చెప్పుకుంటే సువార్థికులకు, సేవకులకు ఇంకా బాగా గుర్తుండాల్సినటువంటి ఒక విషయం. ప్రతి విశ్వాసి కూడా ఇది అవసరమే. ఏమిటి దీని యొక్క అర్థం? ఈ మాట సహజంగా మనము యేసు ప్రభు నోట ఇలాంటివి వినాల్సి వస్తుందని ఎవరు కూడా అనుకోరు. కానీ ఆయన చెప్పేసినాడు. ఇప్పుడు ఎవరైనా యేసు ప్రభువును కావచ్చు, దేవుని కావచ్చు, ఎందుకు నమ్ముతారు అంటే, ఈ భూమి మీద మనకు కావలసినవన్నీ ఆయన ద్వారా ఉచితంగా పొందుకొని సంతోషంగా బతకాలనుకుంటాం. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట మనము పైపైన చదివితే అది మనకు బోధపడదు, కానీ దాని యొక్క ఆంతర్యంలో ఆయన ఏం దాచిపెట్టి మాట్లాడుతున్నాడు, ఆయన ఉద్దేశం ఏందనేది ఆలోచన చేస్తేనే ఆ మాట మనకు అర్థమవుతుంది. ఇప్పుడు తనను వెంబడించే వాళ్ళని చూసి ఆయన ఏమంటాడు? ఎవడైనానో నా యొద్దకు వచ్చాడా, నన్ను వెంబడించాలనుకున్నాడా, వాడు ఎలాంటి వాడై ఉండాలా, ఎలాంటి మనస్సుతో ఉండాలా, ఎలాంటి తీర్మానం చేసుకోవాలా, ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలా, ఎలాంటి ఆలోచనలు ఉండాలా, ఆయన చెప్పేస్తూ ఉన్నాడు. ఎలా ఉండాలట? తన తండ్రిని వదిలిపెట్టమంటున్నాడు. తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే చివరిగా చెప్పిన మాట తన ప్రాణమును కూడా ద్వేషించాలా అంటున్నాడు. ఎందుకు ద్వేషించాలా? ప్రేమించమని కదా ఆయన చెప్పింది. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడే. అందరినీ ప్రేమించమన్న యేసు ప్రభు వారే ఇక్కడ ద్వేషించు, నువ్వు ద్వేషించకుంటే నాకు పాత్రుడు కావు అని ఎందుకు చెప్తున్నాడు ఆయన? అంటే ద్వేషాన్ని ఏమైనా ఆయన మనకు నూరిపోస్తున్నాడా? కాదు, ఆయన ప్రేమను ప్రకటించడానికే, ప్రేమను మనకి ఇవ్వడానికి వచ్చాడు. అయితే ఎందుకు ఈ మాట ఆయన చెప్పాల్సి వచ్చింది అంటే, యేసు ప్రభు వారి యొక్క మాటల యొక్క ఆంతర్యం ఏమిటంటే, మనకు మానవునికి లేచిన దగ్గర నుంచి చుట్టూ కనపడేది కుటుంబం. మొదటిది కుటుంబము, కుటుంబ బాధ్యతలు. దీని కొరకు మనము ఈ వ్యాపకాలన్నీ కూడా పెంచుకుంటూ పోతూ ఉంటాం. వీటి అవసరతలు, ఈ జీవన సంబంధమైన వాటికి ముందు ఫ్యామిలీతో ప్రారంభమవుతుంది. బార్డర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఇక్కడ ఫ్యామిలీని మనము తృప్తిపరచడానికో
లేకపోతే చక్కబెట్టడానికో, లేకపోతే సుఖపెట్టడానికో, లేకపోతే కావాల్సినటువంటి లగ్జరీ లైఫ్ని ఇవ్వటానికో ఈ ఫ్యామిలీతో ప్రారంభమైనది ఆగిపోయేది కాదు. ఒక పూట ఒకటి ఏదైనా తీసుకొచ్చి మనం పెడితే ఆగిపోయేది కాదు. అది మరలా ఇంకొక అవసరం వస్తూనే ఉంటుంది. అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ మాట చెప్తున్నారు అంటే, ఇక యేసును ప్రేమించడం అనేది ఎక్కడ చేస్తాం మనం? యేసుక్రీస్తు వారిని ప్రేమించాలి మనం. మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన కోసం మనం చేయాల్సినటువంటి కనీస బాధ్యత, ప్రార్థనలు, పరిచర్యలు అనేవి కొన్ని ఉన్నాయి. అవి ఎలా మనము నెరవేర్చుకోవాలా? అక్కడ మన ప్రాణం సంకటంలో పడుతుంది. పిల్లల్ని చూసుకోవాలా, బాధ్యతలు చూసుకోవాలా, మన ఒంటిని చూసుకోవాలా. అయితే ఈ గందరగోళంలో పడి దేవునితో మన సహవాసాన్ని మనం కోల్పోతాము. తద్వారా పరలోక రాజ్యాన్ని మనం కోల్పోతాము. నేను ఎందుకు మిమ్మల్ని విలువబెట్టి కొన్నానో అది మీరు పొందుకోకుండా, అది మీకు దక్కకుండా పోతుంది. అందుకు మీరు ఏం చేయాలంటే, మీరు ఎదిగేంత వరకు, విశ్వాసములో ఒక అవగాహన వచ్చేంత వరకు, ఒక పట్టు మీకు దొరికేంత వరకు, నీ ఆత్మీయ స్థితి నిలకడగా నువ్వు పెట్టుకునేంత వరకు, ఆయన యొక్క శక్తి చేత, ఆయన వాక్యం చేత, ప్రార్థన చేత నీ జీవితాన్ని స్టాండర్డ్గా నడిపించుకునేంత స్టేజ్ నీకు వచ్చేంత వరకు మనము కొన్నిటిని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఒక సువార్థికుడు మారుమనసు పొంది సువార్తకు అప్పగించుకుంటాడు అనుకోండి. నేను ఆ ఊరికి పోయి సువార్త చేయాలా అని అనుకుంటాడు. చేయాలనుకున్నప్పుడు ఇంటి దగ్గర ఎన్నో వ్యాపకాలు ఉంటాయి. నువ్వు ఆ పని చేయాలా, ఈ పని చేయాలా, ఇది చేయాలా, అది చేయాలా, నువ్వు ఇప్పుడు పోతే ఎప్పుడు వస్తావు, ఇట్లాంటివి ఉంటాయి. మరి ఇప్పుడు సువార్తకి వెళ్ళాలా, ఈ కుటుంబ బాధ్యతలను విస్మరించాలా? విస్మరిస్తే అక్కడ కూడా లోటు ఏర్పడుతుంది కదా. ఇలాంటివి హృదయంలో ఒక పోరాటం జరుగుతుంది. అప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, సరే కుటుంబ బాధ్యతలకే పరిమితం అయిపోతారు. మరి దేవుడు తన ఆత్మ ద్వారా ప్రేరేపణ కలిగించి, నీకోసం నేను ఒక పని పెట్టాను ఆయన అన్నాడు. ఎప్పుడు విశ్వాసిగా మారామో అప్పుడు విశ్వాసి యొక్క బాధ్యతలు భుజాన ఆయన పెట్టాడు. ఉదాహరణకు మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచన భాగంలో మనం చూద్దాం. ఆయన మనల్ని ఎన్నుకున్న విధానంలో మన మీద ఉంచినటువంటి బాధ్యతల గురించి అక్కడ సంఘానికి పౌలు గుర్తు చేస్తూ ఉన్నాడు. అక్కడ 2:10లో రాయబడింది, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెను అని. ఇక మన నడకలోనే డిఫరెంట్, మన ప్లాట్ఫామే మారిపోయింది. ఇప్పుడు మనం లోక సంబంధం కాదు, క్రీస్తు సంబంధులం. మనం మారు మనసు పొందాం, లోకాన్ని వద్దనుకున్నాం, లోకాశలు వద్దనుకున్నాం, క్రీస్తే కావాలనుకున్నాం, జీవమే కావాలనుకున్నాం, పరలోకమే కావాలనుకున్నాం, ప్రభుతోనే మన ప్రయాణం అనుకున్నాం. ఇవన్నీ కూడా మారు మనసు పొందినప్పుడు ఆ ఉడంబడిక జరిగే బాప్తిసం తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనకు ఒక కొత్త ప్లాట్ఫామ్ మనకు ఇచ్చినాడు దేవుడు, జీవ మార్గం. అందుకు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అన్నాడు. చూడండి, ఎప్పుడట ముందుగా దేవుడు సిద్ధపరిచినట్టు కొన్ని క్రియలు, సత్క్రియలు చేయాలని. మనిషి యేసును నమ్మినవాడు, దేవుని నమ్మినవాడు సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండాలట. మనము కొన్ని మంచి పనులు చేయాలా అనుకున్నాడట. ఒక మంచి పని అంటే ఒక ఉదాహరణ చెప్తాను. 1000 మంది కొండ మీద ప్రసంగం వింటా ఉన్నారు. ఎంతమంది? 1000 మంది. 1000 మంది ప్రసంగం వింటా ఉన్నారు. చాలాసేపు అయింది, దినం గడిస్తా. అయితే అక్కడ ఒక సత్క్రియ చేయడానికి దేవుడు ఒక చిన్న బిడ్డను మనకు చూపిస్తాడు. శిష్యులకు ఆయన చెప్తాడు,
ఇక్కడ కూర్చున్న వీళ్ళందరికీ మీరే భోజనం పెట్టండి అంటాడు. మీరే భోజనం పెట్టండి అంటాడు. ఇంతమందికి వేలాది మంది ఉన్నారయ్యా, వీళ్ళందరికీ ఒక రొట్టె ముక్క ఇచ్చినా చేప ఇచ్చినా ఎక్కడి నుంచి తీసుకొస్తాము? పక్క పల్లెలకు పోయి తెచ్చినా కూడా ఇప్పటికిప్పుడు ఎక్కడ ఉంటాయి? ఇది సాధ్యం కాదు అని అంటారు. ఎందుకు సాధ్యం కాదు? మీ దగ్గర ఏముందో చెప్పండి అంటారు. అప్పుడు అందరూ సెర్చ్ చేస్తారన్నమాట. అప్పుడు ఏమవుతుంది? సర్చింగ్ చేస్తారు, ఎవరి దగ్గర ఏమైనా ఉందా అని. ఈ వేల మందిలో ఎవరు అంత సిద్ధపాటుగా వచ్చిన వాళ్ళు ఏం లేరు. కానీ ఒక చిన్నది అని రాయబడింది. ఒక చిన్నది ఆమె దగ్గర ఏముందట? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని. అవి చాలు, తీసుకొని రండి అంటాడు. చూడండి, ఒక సత్క్రియ అనేది ఎట్లా జరుగుతుందో చూడండి మీరు. ఒక సత్క్రియకు ఒకరు పాత్రదారులు అయితే దానికి ఆ చిన్న పాప అంగీకరించింది. అమ్మ, అది ప్రభు దగ్గరికి తీసుకొని రమ్మంటున్నారు అంటే నాది నేను ఎందుకు ఇస్తాను అని అనలా. ఈ 5 రొట్టెలు 2 చేపలతో ఆయన ఏం చేస్తాడు అని అనలా. ఇదిగో ప్రభువా, ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంటే తీసుకురండి అని చెప్పి అవి తీసుకురాగానే ఆయన ఆశీర్వదించాడట. వాటిని చేతులకి తీసుకొని తండ్రికి ప్రార్థన చేసి ఆశీర్వదించి, మీరు చూడండి, మిగిలిన చోట 12 గంపల వాళ్ళు అందరికీ వడ్డించమని చెప్పినారు. అందరినీ 50 మంది పంక్తులుగా కూర్చోమని చెప్పినాడు. ఒక లైన్కి 50 మంది కూర్చున్నారు. 5,000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ 12 శిష్యులు పంచుతూ ఉన్నారు. 12 గంపలు చివరికి అందరూ తృప్తిగా తినగా 12 గంపలు మళ్ళా నిండాయి, ఎత్తిపెట్టినారని రాయబడింది. అంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ. ఒక మంచి పని చేయాలా, దైవికమైన కార్యం జరగాలంటే ఆ పని కోసం దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. అందుకు నిన్ను ఆ తెర వెనుక ఉన్నటువంటి నన్ను తెర ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. లోకంలో ఉన్నప్పుడు దేవునికి మనం ఏమీ ఉపయోగం లేదు. లోకంలో ఉన్నప్పుడు మనం దేవునికి ఏమీ ఉపయోగం లేదు. లోకం నుంచి ప్రత్యేకించబడిన తర్వాత కూడా ఉపయోగం లేకపోతే ఎట్లా? మనల్ని లోకంలో నుంచి ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు అంటే తన పని జరిగించడానికి, తనను మహిమపరచడానికి, తన ఖ్యాతిని విస్తరింప చేయడానికి, తన గుణాతిశయములను ప్రచురం చేయడానికి. ఈ బాధ్యత ప్రతి విశ్వాసి మీద ఉంది, ప్రతి క్రైస్తవుడి మీద ఉంది. అయితే ఆయన అనుకున్నట్టుగానే అందరూ ఈ సత్క్రియలు చేయగలుగుతున్నారా? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటక ఆయన క్రీస్తు యేసునందు మిమ్మును మనలందరినీ సృష్టించాడు అని రాయబడింది. చూడండి, అమర్ చదవమా 2:10 ఎఫెసీ. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెను. మనం అక్కడే నడవాల, మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన. ఆ పాప చేతిలోనే ఎందుకున్నాయంటే ముందుగా దేవుడు ఆ పాప చేతిలో పెట్టాలనుకున్నాడు. ఆ పాపను హైలైట్ చేయాలనుకున్నాడు. ఆ పాప చేతిలో నుంచి యేసుప్రభు చేతిలోకి అది రావాలనుకున్నాడు. వచ్చినప్పుడు ఆశీర్వదించాలనుకున్నాడు. అది అందరికీ తెలియాలని అనుకున్నాడు. ఆ చిన్న పాప అందరికీ స్ఫూర్తిగా ఉండాలనుకున్నాడు. త్యాగం చేసే విషయంలో, తగ్గించుకునే విషయంలో ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము ఇప్పుడు చూడండి, ముందు మన సృష్టి వేరు, ఇప్పుడు క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారము. దేవుడు చేసిన పని అయి ఉన్నాం. ఎవరినందు మనం సృష్టించబడ్డాం? క్రీస్తు యేసునందు సృష్టించబడ్డాం. వాక్యం అంటుంది కదా, ఎవడైనను క్రీస్తు నందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి. పాతది గతించిపోయాయి,
పాత మనుషులం కాదు, కొత్త సృష్టిగా దేవుడు మనల్ని తయారు చేశాడు. మనము దేవుని సంబంధులము, క్రీస్తు సంబంధులము. మన మనస్సు మారింది, మన తలంపు మారింది, మన హృదయం మారింది, మన నడక మారాలా, మన జీవితం మారాలా అనేది మార్పు దేవుడు కోరాడు. దాని కొరకు దేవుడు మన కొరకు కొన్ని పనులు ముందుగానే సిద్ధం చేసినాడంట. ఇదిగో ఈ కుమారుడు విశ్వాసం ఉంచినప్పుడు ఈ కుమారుని ద్వారా ఈ పనులు జరిగించాలనుకున్నాడు. నా గురించి, నీ గురించి, ఆమె గురించి, ఈమె గురించి. మళ్ళా మనం ఇట్లాంటిది ఒకటి చెప్పుకుందాం. మళ్ళా మామూలుగా ఒక మాటను చెప్పుకుందాం. ఏంటి అంటే సమరయ స్త్రీ. సమరయ స్త్రీ, ఒక్క సమరయ స్త్రీని యేసుప్రభు వారు దర్శించటం, శిష్యులు కూడా ఎక్కడో ఆహారానికి వెళ్ళిపోయారు. ఆ మధ్యాహ్న కాలానికి ఆకలిగా ఉంటుంది కదా, భోజనము తీసుకొద్దామని ఒక పల్లెటూరు దగ్గరకు వెళ్ళారు. ఈయన సుకారాను బావి దగ్గరికి దప్పికైతున్నట్టుగా అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఈలోపు ఆ యాకోబు బావి, సుకారాన బావి, యాకోబు పితరుడు తవ్వించినటువంటి బావి అని దానికి పేరు. అక్కడికి ఒక సమరయ స్త్రీ నీళ్ళ కుండ చేత పట్టుకొని వచ్చింది, నీళ్లు చేదుకొని పోవాలా అని. యేసుక్రీస్తు కొరకు ప్రీ ప్లాన్ చేసి పెట్టాడు దేవుడు. ఆయన వచ్చినప్పుడు ఈ సేవ చేయాలా, ఆయన వచ్చినప్పుడు ఈ మనిషిని దర్శించాలా, ఆయన వచ్చినప్పుడు ఈమె ద్వారా ఆ ఊరి వారందరికీ కూడా సువార్తను వినిపించాలా. ఎట్లుందో చూడండి ప్రణాళిక. ఆమె ఏం మళ్ళీ పెద్ద ప్రసంగాలు ఏం చేయలే. ఇప్పుడు ఆమె వచ్చింది నీళ్ళ కోసం వచ్చింది. యేసుప్రభు వారు దప్పిక అవుతుంది కాబట్టి, అమ్మ నాకు కాస్త దాహానికి ఇమ్మని అడిగినాడు. ఇప్పుడు వాళ్ళని ఎట్లా, ఆమె ఏమంటుందంటే, నువ్వు యూదుడవై ఉండి సమరయ స్త్రీని ఆయన నన్ను దాహానికి ఎట్లా అడుగుతున్నావు అంటుంది. అంటే ఆయన యూదుడని ఆయన వస్త్రధారణను బట్టి, అంతే కదా, గుర్తేముంది, వస్త్రధారణను బట్టి, ఆయన వేసుకున్న నిలువుటంగిని బట్టి ఆయన యూదుడని ఆమె గుర్తించింది. వాళ్ళు మాత్రమే డ్రెస్ కోడ్ వాడతారు, అందరూ వాడేది కాదు అది. ఇప్పుడు మనం సిక్కులు ఉంటారు, వాళ్ళు వస్తే వాళ్ళ డ్రెస్ కోడ్ వేరుగా ఉంటుంది, మన డ్రెస్ కోడ్ వేరుగా ఉంటుంది, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అప్పుడు పలానోళ్ళు వాళ్ళు కొంచెం గడ్డం పెట్టుకుంటారు, ఈ రకాలుగా. అయితే యేసుప్రభు ఆమెతో మాట పెంచుతూ ఉన్నాడు. నిన్ను నీళ్ళు అడిగే వాళ్ళు ఎవరో నీకు తెలిస్తే నీవే నిత్య జీవమో నీళ్ళు ఇవ్వమని అడుగుతావమ్మా అని అంటే, అట్లయితే నేను ఈ బావి దగ్గరికి మాటికి రాకుండా ఆ నీళ్లు నాకు ఇవ్వు ప్రభు అంటాడు. ఇస్తారు కానీ నువ్వు వెళ్ళి నీ పెరిమిటిని పిలుచుకొని రాపు అంటాడు. నీ పెరిమిటిని పిలుచుకొని రాపు అంటే ఆమె నాకు పెరిమిటి లేడు అంటాడు. నువ్వు సత్యమే చెప్పినావమ్మా, నీకు ఇంతవరకు 5 పెరిమిట్లుండిరి, ఇప్పుడు పెరిమిటి లేడన్నావు, ఇప్పుడు ఉన్నవాడు పెరిమిటి కాదని చెప్పేసినావు. ఆమెకు ఈ మాటలన్నింటినీ కూడా, అయ్యా ఈ నీళ్ళు తాగితే ఎప్పుడు తప్పికొన్నాడని ఆమెకు ఆయన చెబుతూ ఉంటే, ఇదంతా జరుగుతుందని, మెస్సియా వస్తే జరుగుతుందని మాకు కూడా తెలుసయ్యా, మేము కూడా ఆ మెస్సియా కోసం ఎదురుస్తున్నామంటే, ఆయన ఎవరో కాదమ్మా నీ కళ్ళెదుటే ఉన్నాడని ఇవంతా చెప్పుకుంటూ వస్తాడు. అప్పుడు ఆమె ఈయన నిజంగా ప్రవక్త అని గుర్తించి ప్రజల దగ్గరికి వెళ్తారు. ఇంకా ఆ నీళ్ళ కుండను అక్కడే వదిలిపెట్టి పడేసి వెళ్ళిపోతుంది. ఊరి వాళ్ళకి ఏం చెప్తా తెలుసా ఆమె, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పినవాన్ని నేను ఎరుగుదును, మీరు వచ్చి ఆయన చూడండి. ఆమె ఆ మాట చెప్పగానే ఊరంతా కదిలొస్తుంది. ఆమె చేసినవన్నీ చెప్పినాడంటే ఆయన మామూలు మనిషి అయితే కాదు, ఒక గొప్ప ప్రవక్త అయి ఉంటాడు అని వాళ్ళు వచ్చి యేసుప్రభుతో మాట్లాడిన తర్వాత వాళ్ళకు కూడా అర్థమైంది, ఈయన దేవుని కుమారుడు, లోకరక్షకుడు, మనల్ని అందరినీ కూడా విమోచించడానికి, పరలోక రాజ్యాన్ని తీసుకొని పోవడానికి వచ్చినటువంటి ఆయన అని చెప్పి, ప్రభువా నీకు ఇష్టమైతే మా దగ్గర ఇంకా 2 రోజులు 3 రోజులు ఉండు అని చెప్పి ఆయన ఆహ్వానిస్తే, వాళ్ళ ఆహ్వానం మేరకు ఆయన అక్కడికి వెళ్తాడని రాయబడింది. చూసినారా? సత్క్రియ, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ. ఆమె కొరకు ఆ పని దాచబడి ఉంది. ఆమె ముందు మారమనసు పొందితే, ఆమె ప్రభువును గుర్తిస్తే, ఆమె విశ్వాసం ఉంచితే యేసు ప్రభు మీద,
ఆ విశ్వాసాన్ని గురించి, తన నమ్మికల గురించి, తన ఊరి వారికి అందరికీ సాక్ష్యం ఇచ్చే ఆత్మధైర్యం ఆమెకుంది. స్త్రీలకు ఇలాంటి ఆత్మధైర్యం కావాలా? ఆమె చెప్పిన మాట ఏంది? నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. అంటే నేను ఎలాంటి దాన్నో ఆయన అర్థం చూసినట్లుగా చెప్పినాడు. తేడా లేకుండా అద్దంలో ప్రతిబింబం ఎట్లుంటే అట్లా కనపడుతుంది కదా. అంటే దాన్ని ఎంత ఒప్పుకుందో చూడండి. ఆమె నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఆయన మామూలు మనిషి కాదు. కాబట్టి ఒక విశ్వాసకంత డేర్ ఉండాల. ఆమెలో అంత తీక్షణం ఉంది. ఆమె ధైర్యము, ఆమె విశ్వాసము యేసుప్రభువుకు బాగా నచ్చింది. అందుకే ఆమెను సెలెక్ట్ చేసుకున్నాడు. డైరెక్ట్గా ఊర్లోకి పోలే ఆయన ఎంటర్ చూడండి ఎలా ఉందో. ఆమెను తన మాటలతో, తన ప్రభావం చేత ఆకర్షించినాడు. సువార్త వలన ఆకర్షించినాడు. ఇప్పుడు ఆమెకు కావాల దేవుని పని ఆమె ద్వారా జరగాల, సత్క్రియ ఆమె చేయాల. ఆమెలో ఆ గడియలో వచ్చిన మార్పు వారందరినీ కూడా, ఊరి వారందరినీ కూడా ఆయన దగ్గరికి నడిపించేంత శక్తివంతురాలుగా మారింది. వాళ్ళు వచ్చి చివరిగా ఏం చెప్పారంటే, అమ్మా నువ్వు వచ్చి చెప్పినప్పుడు మేము విన్నాము, ఆశ్చర్యపడ్డాము. అయితే దగ్గరకు వచ్చి చూసిన తర్వాత నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువగా మేము ఆయన మాటల్లో మేము తెలుసుకున్నాము. నిజంగా ఆయన దేవుని కుమారుడు, లోకానికి రావాల్సిన ప్రవక్త అని మేము నమ్ముతున్నామని ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని చెప్పబడుతుంది. ఒకవేళ ఆమె ఆ పని చేయకుండా, ఈయన ఎవరో ఊరికి అనవసరంగా నాతో వ్యవహారం పెట్టుకుంటున్నాడే, నా పని నేను చూసుకోకుండా ఇంటికాడ ఆ పిల్లలకు నీళ్లు లేకుండా నేను ఇబ్బంది పడతా ఉంటే ఈయన నీళ్ళు ఎత్తుకొని పోనీయాడు, ఉత్త వ్యవహారం అంతా పెట్టుకుంటున్నాడు. ఆ ఊరి నుంచి వచ్చి ఇదేది వ్యవహారం, నాకు ఇప్పటికే ఉన్న పేరు రకరకాలుగా అనుకుంటుంటే మళ్ళీ ఇది ఒక పెద్ద తదంగమా, ఎందుకు వచ్చిన గొడవ? ఇంతకుముందు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు భర్త కాదంటే ఆమె వేరే ప్లాట్ఫారంలో ఉంది. మరి అలాంటప్పుడు కష్టంగా ఉంటుంది కదా. ఎవరితో మాట్లాడుతున్నాడని అంటే అవతలవాడు వాడు కూడా ఏమనుకుంటాడో అనే ఫీలింగ్ ఉంటుంది కదా. రకరకాల ఆలోచనలు వస్తాయి మనిషికి. ఆమె వెనక తీసుంటే ఆ ఊరు వాళ్ళంతా ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళ లేదు. ఆమెలో ఆ విశ్వాసము, ఆ తృష్ణ యేసుప్రభువుకు తెలుసు. అందుకే ముందు ఆమెను సెలెక్ట్ చేసుకున్నాడు. అట్లనే నన్ను కూడా సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు. ఎందుకంటే నీ ద్వారా, నా ద్వారా దేవుని దగ్గరికి రావాల్సినటువంటి కుటుంబాలు, ప్రజలు, వ్యక్తులు ఉన్నారు కాబట్టి. లేకపోతే ఊరికే మనకు రక్షణ ఇవ్వడు ఆయన. మన ద్వారా జరగాల్సిన ఒక ప్రార్థన ఏదో ఉంది, మన ద్వారా జరగాల్సిన ఒక సత్క్రియ ఏదో ఉంది, మన ద్వారా జరగాల్సిన ఒక మంచి పని ఏదో ఉంది. దేవుని కార్యం ఒకటి నెరవేరాల. దాని కొరకు దీని సౌండ్ పెట్టి దాని కొరకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మరి ఇంత ఎన్నుకున్న తర్వాత మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్టుగా యోచించకుండా మనం బ్యాక్ వెళ్ళిపోయాం అనుకోండి, నాకెందుకు వచ్చిన గొడవ అని. మరి మన కోసం ఆయన తలంచిన తలంపు ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. అందుకు ఆయన ఏమంటాడంటే, నువ్వు నన్ను వెంబడించాలనుకున్నావు కదా, నిన్ను నీవు ద్వేషించు ముందు అన్నాడు. మనల్ని మనం ద్వేషించడం అంటే ఎట్లా? మనకు బాగా నిద్రపోయే అలవాటు ఉంటుంది అనుకోండి. ఒకరోజు సువార్తకు పోయినాం, నేను సువార్తకు పోయినా, నాతో పాటు మత్తయ్య ఆయన కూడా సువార్తకు వచ్చినాడు. నెమ్మల దిన్నే, పెద్ద బస్సుల నెమ్మల దిన్నకు సువార్తకు పోతే రాత్రికి అక్కడ సువార్త పరిచయం చేసినాం. తిరిగి వచ్చేదానికి ఇప్పటిలాగా అప్పుడు బైకులు లేవు, ఏం లేవు. మళ్ళా తెల్లవారుజామున బస్సుకు రావాలా. ఇప్పుడు ఏం చేయాలా? ఆ చర్చి సరిగా లేదు, అది సరిగా లేదు. ఎప్పుడో 20 ఏళ్ళ కిందట మాట. దానికి ఆ చర్చి సరిగా లేదు కదా, దాన్ని ఊడబీకేసినారు, బేస్మట్టం వేసి పెట్టినారు. ఇప్పుడు బేస్మట్టంలో ఇసుక పోసి పెట్టినారు. అది మామూలు ఇసుక కాదు, అక్కడ కుందు
ఇసుక, అది కల్తీ ఉంటుంది, మట్టి ఉంటుంది. సరే ఎవరో భోజనం పెట్టినారు, ఇక నైటు స్టే చేయాలి అక్కడ. ఎవరు ఏమి ఇవ్వలే మాకు, కనీసం పడుకోవడానికి ఈ టవలన్న పెట్టుకోండి, రగ్గు పెట్టుకోండి అని కూడా ఎవరు అనలే. సంఘం ఏమో ఉంది, ఎవరు సువార్థికులు ఏం పట్టించుకోలే. అక్కడ మేము పరిచయకి వెళ్తే సరే కొత్తగా కాబట్టి మేము కూడా ఎవరిని అడగడానికి మొహమాటం, ఎట్లా అడుగుతాం, వాళ్ళకు ప్రేరణ కలిగి ఇవ్వాలని చెప్పి సరే ఏం చేద్దాం, నడుచుకుంటూ పోయే పని కాదు కదా, ఇప్పుడు దగ్గర దాపు కాదు కదా, చీకట్లో బస్సు వస్తుంది వెళ్తున్నాం అని చెప్పి ఆ బెస్పట్టు మీద పడుకున్నాం. అది చల్లకాలము, తెల్లవారుజామున చలి ఇంకా కాస్త ఎక్కువైతా ఉంది. మీరు నమ్ముతారో లేదో, ఈ బటన్స్ 2 ఇప్పదీసి, ఇంకా 3 బటన్స్ ఇప్పదీసి ముఖానికి అంతా కప్పేసుకొని ముడుచుకొని కాళ్ళు ముడుచుకొని పడుకున్నాం. ఆ చలికి అలాగే తట్టుకొని ఎవరేమీ స్పందించలే. అది ఒక పరీక్ష అనుకున్నాం అంతే. పరిచయం ఆటికే మానేసుకుంటామా, సువార్తలు లేనిపోని సమస్య ఎందుకు నాయన, ఇంటికాడ లక్షణంగా ఏదో పగలంతా పని చేసుకునే సాయంత్రం కాస్త తిని ఆ జొన్న రొట్టెనో ఒకటి ఏదో ఒకటి తిని నిమ్మలంగా బెడ్షీట్ తీసుకొని నిమ్మలంగా పడుకోవచ్చు, మన పని మనం చేసుకోవచ్చు, దేవుళ్ళతాన్ని అనుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, చేతనైతే కానకియచ్చు. ఇదంతా ఎందుకు? ఆ ఊరికి పోవడం ఎవరు చెప్పిరి, వాళ్ళకు వాక్యం చెప్పడం ఎవరు చెప్పిరి, వాళ్ళు పెడతారో పెట్టరో ఎదురు చూడడం ఎవరు చెప్పిరి, ఏమి లేకపోతే ఆ పడుకొని ఆ చలికి ఇట్లాంటివన్నీ. మనం చేయాల్సినటువంటి ఒక సత్క్రియ అనేది ఉన్నప్పుడు, ఆ పరీక్షలో మనం నెగ్గినప్పుడే మనకి ఇంకొక పని దేవుడు అప్పగిస్తాడు. అనుభవించాలి అవన్నీ కూడా. పిల్లవానికి మనం ఉంది కదా అని చెప్పి బైక్ కీసి ఇచ్చినాం అనుకోండి, వానికి అర్థం కాదు, నడకేందో వానికి తెలియదు. నడుచుకుంటూ పోతే ఎట్లుంటుందో, స్కూల్కు నడుచుకుంటూ పోతే ఎట్లుంటుందో. నేను స్కూల్లో చదివేటప్పుడు ప్రొద్దుటూరు మున్సిపల్ హై స్కూల్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హాస్టల్లో ఉన్నాను నేను. హాస్టల్ ఎంత దూరం అంటే మోడంపల్లి, నడింపల్లి అంటారు. దాదాపు 1.5-2 కిలోమీటర్ల మేర దూరం అది. మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుంచి అక్కడికి మధ్యాహ్నం పూట స్కూల్ అయిపోతానే, అప్పుడు స్కూళ్ళలో భోజనం పెట్టేవాళ్ళు కాదు, హోటల్, అక్కడ హాస్టల్ కాబట్టి హాస్టల్కి వెళ్ళాలా. ఒక 1/2 అవర్ 1 అవర్ టైం ఉంటే స్పీడ్గా అక్కడికి వెళ్ళాలా. ట్రాఫిక్ ఉంటుంది, ఆ రాజబాట వీధిలో సందులన్నీ తిరుగుతూ పోవాలా, ఎర్రగుంట్ల రూట్లో అంతా పోవాలా. ఆ తత్తూరు పిండి మిషను, ఆ సందులు అవన్నీ పోతే నడింపల్లి లాస్ట్కు ఎంత దూరం అంటే అంత దూరం పరిగెత్తినట్టే నడుచుకుంటూ పోవాలా. తింటానే మరలా అక్కడికి పోతే లైన్లో అందరూ ఉంటారు. ఆ రసం చేస్తారు, దాంట్లో పురుగులు ఉంటాయి, అన్నంలో ఇంత పురుగులు ఉంటాయి. తినాలా ఆకలి అవుతూ ఉంటుంది, చూస్తే తినబుద్ధి కాదు. ఎంత కష్టంగా ఉంటుందంటే అంత కష్టంగా ఉంటుంది. అక్కడి నుంచి రావాలి. ఆ తినింది ఆలస్యం. మజ్జిగ పోసేవాళ్ళు అప్పుడు ఆ మజ్జిగ చూస్తే నవ్వు వస్తుంది. తెల్లగా ఉంటాయి నీళ్ళు అంతే. ఆ గిన్నె అంచు ఒకరో బాగుంటుంది, దానికి ఎట్లా అన్నంలో అటు వచ్చే దాంట్లో కూడా మళ్ళీ పురుగులని తేలుతాయి. విలువ తెలియాలంటే కొన్ని అనుభవించాలి మనం. ఆకలి విలువ తెలియాలంటే అన్నం ఏదో టయానికి ఉండకూడదు. కష్ట విలువ తెలియాలంటే కొంచెం డబ్బులు చేతికి దొరకకుండా ఉండాలి. ప్రయాణం విలువ తెలియాలన్నా ఇంకొకటి. ప్రభు కూడా నేర్పిస్తాడు అది. అది లేకపోతే మన పరిస్థితి ఏంది? అయితే వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలా? యేసు ప్రభు వారు అది కోరుకుంటా ఉన్నాడు. యేసు ప్రభు నమ్ముతానే మన పరలోక రాజ్యంలో కూర్చోబెట్టే శక్తి ఆయనకు ఉంది, అధికారం ఉంది. మనల్ని లగ్జరీగా కోటీశ్వర్లు చేయొచ్చు ఆయన అనుకుంటే పెద్ద సంగతి అది. ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు, ఈ బాధలు ఒక్క క్షణంలో తీసేస్తాడు ఆయన. ఆయనకు పెద్ద సమస్య కాదు. అయితే దేవుడు నీకు ఇచ్చేదాన్ని నువ్వు నిలుపుకుంటావో లేదో టెస్ట్ చేయాలి కదా. నీ చేతికి దేవుడు ఏదైనా ఇస్తే దాన్ని నువ్వు ఎట్లా సద్వినియోగం చేసుకుంటావో తెలియాలా. ఈ విధంగా
సువార్త పనిలో కూడా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి నీవు నేను పాత్రులముగా ఉండాలా. అందుకు మీరు మిమ్మల్ని ద్వేషించేవారుగా ఉండాలా. నాకంటే మీరు దేన్ని ప్రేమించిన నాకు పాత్రులు కాదు. అమ్మ కోసం మానుకుంటా, నాన్న కోసం మానుకుంటా, చెల్లెల కోసం మానుకుంటా, అక్క కోసం మానుకుంటా, నా కోసం నేను ఉండలేనబ్బా, నాకు తిండి లేకపోతే ఉండలేను, నాకు ఈ సౌకర్యం లేకపోతే ఉండలేను, నాకు అది లేకపోతే ఉండలేను. కుదరదు. నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి, దేవునికి అంకితం చేయాలి. యేసు ప్రభు అప్పుడే మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. మీరు నా కోసం మీరు మిమ్మల్ని ద్వేషించుకోండి, మీ సిలువను ఎత్తుకోండి. అంటే కష్టాన్ని ఎత్తుకోను. సిలువ అంటే కష్టం, సులువైంది కాదు. అది అవమానంతో ఉండేది, నిందలతో ఉండేది, బాధతో ఉండేది, భారంగా ఉండేది. మోయ్, నేను నిన్ను ఆశీర్వదిస్తా ఒకరోజు. ఒకవేళ మీరు అలా లేకపోతే నాకు పాత్రులుగా ఉండలేదు. ఎందుకంటే పరలోక రాజ్యం ఊరికే రాదంట. దేవుని రాజ్యము అన్నపానములతో కాదంట, దేవుని శక్తితో ఉంది. అది కష్టపడిన వాళ్ళకే పరలోకం. కొన్ని అనుభవాలు మనం ఇక్కడ మన పేరిట కొన్ని సత్క్రియలు ఉన్నాయి, ఆ పనులు చేసే మనం పరలోకానికి వెళ్ళాలా. ఏ సెలక్షన్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చినా గట్లుంటుంది పరిస్థితి. వాడు ఉద్యోగం చేస్తాడా? ఎట్లా చేస్తాడు? అంతా తారుమారు చేసి పెడతాడు. కాబట్టి దానికి సంబంధించినటువంటి శిక్షణ అనేది ఉంటుంది. పరలోకానికి వెళ్ళడానికి కూడా కొన్ని శిక్షణలు మనకి ఇక్కడ కావాలా. మొట్టమొదటిది ఏంటంటే నిన్ను నీవు శిక్షించుకోవాలా. నా ప్రభు నాకున్నాడు, నాకు ఇది ఈ పూట ఆహారం లేకపోయినా పర్వాలే. గొరిగనూరులో చర్చి కట్టేటప్పుడు మాకింట్లో ఆహారం కూడా సరిగా లేదు, పస్తూ ఉన్నాము. నేను పస్తూ ఉండి ఊరికే ఉండడం కాదు, మళ్ళా పని చేసినాను. ఎంత సోలిపోతారో మరి ఆలోచన చేయండి. అంటే మనకు ఒక బాధ్యత అనేది ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపించినప్పుడు కొన్ని చేయాల్సి వస్తుంది, చేయాలా. ఈ విధంగా మీకు కూడా కొన్ని అనుభవాలు ఉంటాయి దేవుడి దగ్గర. అవి ఆ నిలబడినప్పుడు దానికి సరైన ప్రతిఫలము దేవుడు ఎవరికైనా ఇస్తాడు. ఎందుకు ఆయన ద్వేషించమంటున్నాడంటే అది నా మేలు కోసమే. నన్ను పరలోకంలో కూర్చోబెట్టేదానికి ఆయన నువ్వు ద్వేషించుకోకపోతే ఈ శరీరం ఏంటంటే ఎందుకు వచ్చిన గొడవలేబ్బా, ఏదో నిమ్మలంగా ప్రార్థన చేసుకుందాం, ఏదో అవసరం ఉన్నప్పుడు పోదాం. మెల్లిగా వెనక్కి మనల్ని లాకి మన కోసం ఉన్న సింహాసనం, మన పక్కలో వాడు పోయి సింహాసనం మీద కూర్చున్నాడు అనుకో, ఒరే వీడు మన్నాడితో వరకు మనతో పాటు ఇక్కడ ఉండే, ఇప్పుడు పోయి సింహాసనం మీద కూర్చున్నాడే. ఒక్క రవ్వ నేను కూడా ప్రయాసపడింటే, ఒక్క రవ్వ నేను కూడా సహాయం చేసింటే, ఒక్క రవ్వ నేను కూడా బాగా ప్రార్థనలో ఉంటే నాకు కూడా వచ్చింది కదా, ఎంత పొరపాటు అయిపోయింది అని చెప్పి అక్కడ మనల్ని మనము నిందించుకొని బాధపడేదానికంటే నీకోసం నా కోసం దేవుడు కొన్ని పనులు పెట్టాడని మనం గుర్తుపెట్టుకొని, ప్రభువా ఏ పని పెట్టావో చెప్పునైనా, అది నా తలంపు తీసుకురా, నా ఆలోచన తీసుకురా, ఏ భారం ఉంది నా కోసం, ఏ పని నా కోసం, ఏ సత్క్రియ నేను చేయాలా అని మనం దేవుని అడిగి ఆ పనిని చేసేదానికి మన శరీరం ఒకసారి సహకరించకపోవచ్చు, మన ఇల్లు సహకరించకపోవచ్చు, మన సహవాసం అంటే బంధుత్వమో ఇంకొకటో కూడా సహకరించకపోవచ్చు. కానీ అన్నిటినీ కొంచెం పక్కన పెడదాం, ప్రభు పని చేద్దాం. బాధ్యతలన్నీ, బయటి బాధ్యతలు ఎంత నమ్మకంగా తీసుకుంటామో దేవుడు అప్పగించిన బాధ్యతలు కూడా అంతే నమ్మకంగా మనం రిసీవ్ చేసుకోవాలా, నెరవేర్చాలా. మీరు ఇంకా ఎక్కువగా సమయం దేవునికి ఇవ్వండి. ముందు దేవునికి ఎక్కువగా ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిలో సమయం ఇవ్వండి. ఆ ప్రార్థనా గదిలో దేవుడు మీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ప్రార్థనలో నువ్వు మాట్లాడుతూ ఉంటే దేవుడు నీకు చెప్తాడు, ఇదిగో ఇలాగా 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 ఇలాగా.
కాబట్టి ఒక కుటుంబం కోసమో, నీ బంధువు కోసమో, నీ స్నేహితుల కోసమో, సంఘం కోసమో, సేవకుల కొరకు, సేవ కొరకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఒక దైవజనుడు ఒక మ్యాప్ తయారు చేసుకున్నాడంట. ఒక ఏరియా శ్రీలంక గురించి శ్రీలంక మ్యాపే తయారు చేసుకున్నాడు. ఆయన భారం ఏంటంటే శ్రీలంక అంతా దేవుని యొక్క వాక్యము అక్కడ వినిపించాలా. ఈయన బాధ్యత ఏంటంటే ఎవరో ఒకరు సేవకులు పోవాలా దేవా అక్కడికి, నేను కొన్ని ప్రదేశాలు పోవాలా, శ్రీలంకలో సువార్త ప్రకటించబడాలా అనే భారం. రోజు ఆ మ్యాప్ను ప్రార్థనా గదిలో అది పెట్టుకోవడం, దానిని జ్ఞాపకం చేసుకోవడం, ప్రార్థన చేయడం. శ్రీలంకలో ఎన్ని ప్రదేశాలు ఉన్నాయి, ఎన్ని ఏరియాలు ఉన్నాయి, ఎక్కడ చర్చి లేదు, ఇవన్నీ ఆయన ఒక ప్రభుత్వం ఎట్లా లెక్కేస్తుందో ఈ ఏరియాలో ఏమేమి ఉన్నాయి అట్లా అన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడంట. ఆ ఏరియాలో బాగుపడాలా, ఆ ఏరియాలో సువార్త వినిపించబడాలా, ఆ ఏరియాలో చర్చి కట్టబడాలా, ఆ ఏరియాలో సేవ జరగాల, ఈ విధంగా ప్రార్థన చేసేవాడట. అలాగా మనం కూడా యేసుని నమ్మాం, మన మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మనల్ని మనము ద్వేషిస్తేనే మన ప్రేమను ఇంకొకరికి మనం పంచగలుగుతాం. యేసు తను తాను రిక్తుడుగా చేసుకున్నాడు కాబట్టి మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణము పెట్టాడు. ఆయన కూడా స్వార్థపరుడైతే పరలోకం నుంచి ఇంత దూరం వచ్చేదేముంది? ఆయన తన్ను ప్రేమించుకోలే, మనల్ని ప్రేమించాడు. నెక్స్ట్ మనం అదే చేయాలంటున్నాడు. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటలోని సారాంశం అదనమాట. అయ్యా, నువ్వు ఈ మంచి పని చేసినందుకు నీకు పరలోక రాజ్యం ఉంటుంది. దాన్ని అడ్డగించే శరీరం ఒకటి ఉంది, ప్రీతి ఒకటి ఉంది, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కొన్ని ఉన్నాయి. ఇవి నిన్ను చెడగొట్టకుండా ఉండాలంటే నన్ను గురు చూసుకుంటా ఉండు. యేసు నా ప్రభు ఏం చెప్పాడు? నేనేమైనా దాటిపోతున్నానా? ప్రభు కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఇంకా పౌలు అయితే ఏమంటాడంటే, ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక అంటాడు. ఈ మాట ఎంత కఠినమో చూడండి. ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక అంటాడు. చూసినారా, అంతగా ఆయన ఎమోషన్ అయినాడు. కాబట్టి అలా కావడానికి ముందు మనల్ని మనము దేవునికి సమర్పించుకుంటా, అవసరమైతే మనము మన జీవితాన్ని అంటే మన దేహాన్ని ద్వేషించి, మన ప్రాణాన్ని ద్వేషించి దేవుని కోసం మోకాళ్ళు అరిగిపోని పరిచర్య చేయాలి. ఇంకొకటి ఏది నేను అడ్డగిస్తుందో దాన్ని జయించేంత ఆత్మవిశ్వాసం పెంచుకుంటే దేవుడు దాన్ని బాగు చేయక మానడు, ఇవ్వక మానడు. అయితే నీలో త్యాగం అనేది రావాలా, సమర్పణ అనేది రావాలా. ఆ తర్వాత నువ్వు పొందే మేలు కూడా గొప్పగా ఉంటాయి. అందుకు యేసుప్రభువు వారు ఇవన్నీ మీరు ద్వేషిస్తేనే నాకు పాత్రలు అవుతారు, నాకు పాత్రలు అంటే పరలోకంలో నాతో కూడా ఉంటారని చెప్పినాడు. కాబట్టి అలాంటి గొప్ప అనుభవం కోసం మనమందరం కూడా సిద్ధపడదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.